ప్రైజ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్. సమయం చాలా విలువైంది అని మనం అనుకుంటాం కదా. అందుకనే టైం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిగా ఉంది. బహుశా ప్రాంతాలు మారిపోయినా, దేశాలు మారినా కూడా మరి ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో టైం అనేది ఉంది. ఒకవేళ మనకి వారికి కొంత గంటల వ్యవధి వ్యత్యాసం ఉండొచ్చు, కానీ టైం అనేది ఉంది. నిజంగా ప్రపంచానికి టైం అనేది ఒక సూచికగా కనబడుతుంది. ఈ సమయానికి ఇది ప్రారంభించాలి, ఈ సమయానికి ఇది ముగించాలని. నిజమే, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రతిదీ కూడా సమయానుకూలంగా మనం చేయాలి. వేకుజామున నిద్రపోవుట, లేచుట, అలాగే మరి ఆహారం తినుట, లేకపోతే మనం జాబ్ చేస్తున్నా లేకపోతే పని చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా సమయాన్ని పాటించటం, అలాగే తినే సమయానికి మరి అన్ని విషయాలకు కూడా సమయానుకూలంగా నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే. అందుకనే దీనికి ఒక క్రమం కూడా దాని వలన మనుషులకు కలుగుతుంది. ఎంతో మరి మనుగడ కొనసాగించబడుతుంది సమయానుకూలంగా నడిపించబడడం వల్ల. అన్నీ కూడా సమయానుకూలంగా చేయడం మంచిదే, కానీ ఒక్క విషయంలో మాత్రం సమయాన్ని లక్ష్య పెట్టకుండా చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటిదో తెలుసా? చాలామంది మందిరాల్లోకి వచ్చేటప్పుడు, లేకపోతే మీటింగ్స్కి వచ్చేటప్పుడు, ఆ సభల్లోకి వచ్చేటప్పుడు చాలామంది కోడిక ప్రారంభం ఎప్పుడండి అని అంటారు. కోడిక ప్రారంభం అండి పలానా సాయంత్రం అయితే 7 గంటలకు, ఉదయం అయితే మరి 10 గంటల నుంచి అండి అని ఇలా చెప్తూ ఉంటాం. మరి ఎప్పుడు దాకా? 12, 1 గంట అవుతుందండి. 1 గంట అవుతుందా? సరే. అయితే మరి ప్రారంభంలో 10 గంటలకు రావడానికి ఇష్టపడరు, కానీ సమయానుకూలంగా అక్కడ రాలేరు. కానీ అక్కడ 2ంటికి ముగించబడుతుంది అనగా 1 గంట, 1:30కి ఆ ప్రాంతంలో వచ్చి కాసేపు కూర్చునే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది అందరిని ఉద్దేశించినటువంటిది కాదు, కానీ కొంతమందిలో మాత్రం సమయానికి అయిపోవాలి, నేను ఇంటికి వెళ్ళాలి అనుకునే వారి గురించినటువంటి మాటలు. నిజంగా సమయానికి అయిపోయి సమయానికి వెళ్ళిపోవాలి. వాక్యము ఆత్మచేత నింపబడి ప్రసంగిస్తున్నప్పటికీ కూడా సమయం మీదే తన దృష్టి అంతా కేంద్రీకరించబడుతుంది. లేకపోతే ప్రార్థన అభిషేకంతో నింపబడి ప్రవచనాలతో కూడినటువంటి ప్రార్థన జరుగుతున్నా సమయం చూసుకుంటూ ఇంకొక 5 minutes మనం ఓచుకుంటే సరిపోతుంది. నిజంగా ఒక్క ముళ్ళు కొంచెం అటు వెళ్ళిందా ఇక మనసులు మారిపోతాయి, కూర్చున్న ఆ సీట్లు కదిలిపోతూ ఉంటాయి, చెప్పాలంటే ఆ స్థలాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు వదులుతారా బయటకు వెళ్దాం, ఇలా అయితే నేను రాలేను, ఇలాంటి పరిస్థితుల్లో మరి సమయానికి ముగిస్తారనుకుంటే ఇంతదాకా ఉంచారు అని చాలామంది కూడా అనుకుంటారు. ఖచ్చితంగా అటువంటి వారు లేకపోలేదు. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ బలహీనంగాను అనారోగ్యంగాను ఉంటే ఖచ్చితంగా మరి టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి, మందులు వేసుకోవాలి కాబట్టి మరి వారిని అభ్యంతరపరచడానికి ఏమీ లేదు. కానీ కొంతమంది మాత్రం సమయానికి అయిపోకపోతే అప్పటి వరకు శాంతిగా ఉండేటువంటి వారు అశాంతిగా మార్చబడిపోతూ ఉంటారు. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఇలాగే నేను ఒక ప్రాంతానికి వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు అదొక పట్టణంలో వెళ్ళాం. గ్రామాల్లో ఉన్న ప్రజలు కొంతమంది వింటారు ఎక్కువగా, మరి పట్టణాల్లో ఉన్నవారు చాలా బిజీ కదా. మరి దేవుని ఆత్మచేత నింపబడి ఒక చక్కటి అద్భుతమైన అంశం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే అనేక మంది వాక్యాన్ని బోధిస్తుండగానే తెలియని ఆసక్తితో వారు ఒక కన్నీటి పర్యాంతరమైనటువంటి ఆ యొక్క ముఖాలను నేను చూస్తూ నిజంగా నాలో నేను కూడా ఆత్మచేత నింపబడి నేను కూడా కన్నీరు కార్చునంతగా మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. అలాంటి సందర్భంలో మరి చాలామంది కూడా వాక్యం వింటూ బలపడుతున్నారు. అయితే అంతమంది సమూహంలో ఒక 2 లేదా 3 వారేంటి లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా నాకు అనిపించింది, అయ్యో ఎంత శ్రేష్టమైన వాక్కు వారికి వినబడుతుంటే ఆ లక్ష్యం ఉంచకుండా అలా ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు నాకు అనిపించింది. అయినా పర్లేదు, ఆత్మచేత నింపబడి మాట్లాడుచున్న ఈ మాటలు నేను కాదు మాట్లాడి, నా దేవుడు మాట్లాడుచుండగా లక్ష్య పెట్టక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వినివారు, గ్రహించేటువంటి వారు, ఒప్పుకునేటువంటి వారు, వాక్యానికి లోబడేవారు మాత్రం కూర్చొనే ఉన్నారు.
అంత వాక్యం అయిపోయింది. అందరూ చాలా సంతోషంగాను, పశ్చాత్తాపంతోనూ బలమైన వాక్యము తిన్నట్లుగా తృప్తికరమైనటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ పంచుకుంటా ఉన్నారు నాతో. ప్రార్థించమని అడిగారు, నేను ప్రార్థిస్తున్నా. అయితే మరి ఆ మీటింగ్‌ని కండక్ట్ చేసిన కన్వీనర్, "సార్ కొంచెం టైం ఎక్కువైపోయిందండి. టైము దాటిపోయింది. మా వాళ్ళు ఎక్కువగా వినరండి" అని అంటా ఉన్నారు. నిజంగా చాలా బాధ కలిగింది అప్పుడు. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన వాక్కును, సమయాన్ని, ఆ టైంని దేవుడు సెట్ చేసి మరి నీ కొరకు నీతో మాట్లాడాలని వెళ్ళిపోయి ఉంటే, అలా వెళ్ళిపోయే సందర్భాలను చూస్తూ ఉంటే నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమయం 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 అంటున్నారు కదా. నిజంగా దేవుడు మీరు అంత క్రమంగా 10 గంటలంటే 10 గంటలకి, మరి 2ంటికి ముగించబడుతుందంటే 2 గంటల మరి కరెక్ట్గా 1:59 నిమిషాల 60 సెకండ్లకి మీరు అక్కడ ఉంటే, ఖచ్చితంగా అంత పద్ధతి కలిగే, క్రమశిక్షణ కలిగి ఉంటే, నిజంగా దేవుడు ఒకరోజు మిమ్మల్ని దీవించాలనుకున్నాడు అనుకోండి. ఆ రోజు పలానా తారీఖు, ఆ రోజే కాస్త లేటుగా మీరు వచ్చారు. మందిరానికి మీరు లేటుగా వచ్చారని దేవుడు దీవించుదాం అనే లోపు మందిరంలో మీరు కనపడలేదని దేవుడు ఆ దీవెన ఆశీర్వాదం ఆపేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు నీవు లేటుగా వచ్చావు, ఇన్ని రోజులు క్రమంగా వచ్చావు కాబట్టి ఈ ఒక్కరోజు నిన్ను దీవించేసేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఒక్కరోజే నీవు కరెక్ట్గా 10 నిమిషాలు లేటుగా వచ్చావు, నీ ఆశీర్వాదం క్యాన్సిల్ అంటే ఎలా ఉంటుంది? బాధ కలుగుతుంది కదా. చూడండి, దేవుడు సమయానికి మాత్రమే ఆశీర్వదించే దేవుడా? నువ్వు సమయానికి వస్తేనే నేను ఆశీర్వదిస్తా అంటున్నారా? లేదు, సమయానికి వెళ్ళిపోతేనే నేను ఆశీర్వదిస్తాను అంటున్నారా? లేదు. బైబిల్ అంతటిలో కూడా సమయాన్ని పాటించాలి, కానీ ఆయన సన్నిధిలో మాత్రం కాదు. ఆయన సన్నిధిలో రావడానికి సమయం పాటించు, ఆసక్తి చూపించు, వెళ్ళిపోవడానికి కాదు. ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి ప్రయాసపడు, వెళ్ళిపోవడానికి కాదు. ఆయన గుమ్మముల ఎదుట నిలబడడానికి, ఆయన మందిరములో అడుగు పెట్టడానికి ప్రయాసపడు, కానీ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోవాలని కాదు. ఏదైనప్పటికీ కూడా, ఉద్యోగం, వ్యాపారం, మరి ఏదైనప్పటికీ కూడా ఆత్మచేత నిన్ను బలపరుచుతున్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నారు కనుక నీవు లోబడు. అందుకనే బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఆత్మను ఆర్పకుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. నిజంగా కొన్ని సంఘాల యొక్క మరి ఆ యొక్క విధానాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ టయానికే అందిస్తారు, ఈ టయానికే ముగించేస్తారేమో అని అనిపించిద్ది అలాంటి సంఘాల్లో. నిజంగా బహుశా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే సమయానికి వచ్చి సమయానికి వెళ్ళిపోయినట్టు ఉండదు. మనలను ఒప్పింపచేసి మనలోదంతా కూడా బయటకు పోయేంత వరకు మన మీద ఆయన అభిషేకం ఉంటుంది, ఆయన ప్రసన్నత ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆయన మనలను ఒప్పింపజేస్తానన్నాడు. ఆయన మనల్ని ఒప్పింపజేస్తారు. ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమాన్ని, నిజంగా నా జీవితంలో వాక్యాన్ని ఆత్మచేత నింపబడి ప్రకటించినప్పుడు నేను ఎన్నటికీ సమయాన్ని ఉద్దేశించి నేను మాట్లాడను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశించిన కొలది నేను మాట్లాడతాను. అలా అని చెప్పేసి అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ధోరణిలో కాదు, కానీ ఒక అరగంట అటు ఇటు అవుతుంది. కానీ బోధించిన, లేకపోతే వాక్యాన్ని ప్రకటించిన ప్రతి సందర్భంలో, ప్రతి సంఘంలో, ప్రతి ప్రాంగణంలో కూడా అనేకులు పశ్చాత్తాప్తులై దుఃఖముతో ఏడుస్తూ వారి పాప జీవితాన్ని విడిచిపెట్టేటువంటి స్థితిని నేరుగా కండ్లారా నేను చూస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కానీ ఇటువంటి అనుభవం కొన్ని సంఘాల వారికి లేదు బహుశా, కొన్ని ప్రాంతాల వారికి లేదు బహుశా, కొంతమంది వ్యక్తులకు లేదు. ఎన్ని మార్లు వాక్యం విన్నా టైంకి వెళ్ళిపోవడం, టైంకి వచ్చేయడం, నిజంగా ఇది ఒక క్రమమే కానీ ఒక ఆధ్యాత్మిక స్థితి కాదు. సమయానికి వెళ్ళడం ఆసక్తి, అలాగే సమయానికి మించి ఆయన సన్నిధిలో గడపడం అది ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఆకలి. ఈరోజు ఈ ఆకలి కలిగి లేరు, ఆధ్యాత్మికమైన ఆకలి కలిగి లేరు. టైంకి వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయినట్లుగా అలా మారిపోయింది పరిస్థితి అంతా కూడా ఈరోజు భక్తి జీవితం. ప్రియులారా, ఈరోజు ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఇటువంటి అనుభవంలో అడుగు పెట్టని అనేక మంది క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు ఉన్నారు.
అంటే కుటుంబాలు క్రైస్తవులుగా ఉండి వీరు కూడా క్రైస్తవ్యంలో నడిపించబడుతున్న వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవం, పశ్చాత్తాప అనుభవం లేదు వీరికి. ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటకు వెళ్దామా, 1 to 2 తర్వాత ఒక్క సెకండ్ కూడా ఉండేది లేదండి. అదేదో ఉద్యోగంలో ఆ టైం అయిపోయింది బయటికి వెళ్ళిపోవాలన్నట్టుగా. నిజంగా దేవుడు సమయానికి మాత్రమే వస్తేనే నిన్ను, ఆ సమయం దాకా ఉంటేనే నిన్ను ఆశీర్వదిస్తాను అందులో. అపోస్తలులు ఆ దినాల్లో మందిరాలు లేవు, కూడుకునే స్థలాలు లేవు. అయినా కూడా వారు ఆత్మచేత నింపబడి ఎంట రొట్టె విరుచుచును. అపోస్తులు గారి 3వ అధ్యాయం చదవండి, 2వ అధ్యాయం చదవండి. రాత్రంతయు అలాగే రాత్రియు మరియు పగలును, అలాగే చెప్పాలంటే ఉదయమున సాయంత్రమున, ఇంకా చెప్పాలంటే సమయమందును అసమయమందును విస్తారమైనటువంటి సమయాన్ని దేవునితో గడిపేటువంటి వారు. ఇప్పుడైతే మా మందిరాలు వచ్చినాయండి, మందిరాల్లో ఉంటున్నాం కదా మేము. మా మందిరాలకు ఒక టైం ఉందండి. ఎస్ ఉండొచ్చు, మందిరాలకి టైం ఉండొచ్చు, కానీ నీ ఆధ్యాత్మిక స్థితికి లిమిటేషన్ ఉండకూడదు. నాకు ఇంతవరకు చాలు, ఈరోజు ఇన్ని మాటలు చాలు, ఈ టైం వరకు చాలు అనుకోకూడదు. ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడాలని ఆశ నిజంగా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, సమయాన్ని లక్ష్య పెట్టగా ఆయన సన్నిధిలో విస్తారంగా నీవు గడిపినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూసే అవకాశం ఉంటుంది. చెప్పాలంటే పశ్చాత్తాపం నువ్వు చూడవచ్చు, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపుదల నీవు పొందుకొనవచ్చు. కనుక సమయాన్ని మాత్రం నీవు లక్ష్య పెట్టొద్దు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సమయానికి మించి ఉండటం. ఈరోజు గంట టైం అయితే 1:10 ఉన్నావు చూసావా, అది నీ అచీవ్మెంట్. తర్వాత 1-2 గంటలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నావు ఆయన సన్నిధిలో గడపడం. లోకంలో గడిపిన దినాలన్నిటికన్నాను, 1000 దినాలన్నిటికన్నాను ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపినాను ఎంతో శ్రేష్టం కదా. అలాంటి దినాలు ప్రతి దినము నువ్వు గడిపితే ఇంకా నీ జీవితం ఎలా ఉంటుంది? అలానే ఉద్యోగాలు అన్నీ వదిలేసేయాలా? అవసరం లేదు. ఆయనతో అధిక సమయం గడపడానికి ప్రయత్నించాలి, కానీ బయటకు వచ్చేయాలి, పారిపోవాలని అనే ఉద్దేశం మనకు ఉండకూడదు. నిజంగా దావీదు ప్రార్థిస్తుంటే ఎలా ప్రార్థించాడంటే, పశ్చాత్తాపంతో రాత్రంతా ప్రార్థిస్తే తన పరుపు కొట్టుకొని పోయినంత ప్రార్థించాడు. దావీదు ఒకే ఒక తప్పు చేశాడండి, ఒక అంశం మీద తప్పు చేశాడు. మనం రోజుకి ఎన్ని అంశాలు ఉంటాయి, రోజుకి ఎన్ని ఉద్దేశాలు ఉంటాయి, రోజుకి ఎన్ని పాపక్రియలతో నింపబడతాం. అలాంటి మనం కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవునితో గడిపితే ఏమైంది? సమయాన్ని చూసుకోవాలి అంతవరకు. నిజంగా ఇలాంటి భక్తి లేనటువంటి, కేవలం క్రమం ఉండే ఆధ్యాత్మిక స్థితి లేనటువంటి సంఘాలు అనేకమైనవి ఉన్నాయండి. దయచేసి అటువంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా మీరు పాల ఆహారమే తింటున్నారు, కానీ పాలు మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నారు, కానీ బలమైన ఆహారంలోకి రావట్లేదు. పాలు తాగేటప్పుడు పసిబిడ్డలు పాలు మాత్రమే తాగుతారు, బలమైన ఆహారం తినలేరు. కానీ మీరు ఇంకొను అదే స్థితిలో ఉన్నారంటే ఇంకొన్ని మీరు పాలు తాగుతూనే ఉన్నారు. అందుకే మీ ఆధ్యాత్మిక స్థితి బహు బలహీనంగా ఉంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో సమయాన్ని నీవు లక్ష్య పెట్టక సమయానికి రావాలని మాత్రమే ప్రయత్నం చేయి, సమయానికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయొద్దు. ఆయనతో అధిక సమయం గడిపి తృప్తిగా ఆయనతో నువ్వు నడుచుకున్నట్లయితే, నడిపించబడినట్లయితే నీ ప్రతి దినము కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నీవు బ్రతికిన దినములన్నీ ఎంతో కృపాక్షేమములు వెంట వస్తాయి. అందుకే దావీదు చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటాడు. చిరకాలము అంటే ఆయనకి బయటకు వచ్చి యుద్ధాలు చేయాలని, రాజ్యాన్ని ఏలాలనే ఆశ కాదు ఆయనకి, ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ. ఈరోజు నీవు అట్టి ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెట్టునుగాక. ఇప్పటికైనా ఈ వర్తమానం ద్వారా నీతో దేవుడు మాట్లాడారని నీవు ఉద్దేశిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నాటునుగాక. అధిక సమయము ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉందోగాక. అధిక సమయము లెక్కకు మించిన ప్రార్థన దినములు నీ జీవితంలో అనుగ్రహించబడునుగాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.